జై గురుదేవదత్త. 1-2-2026 మాఘ పౌర్ణమి ఆదివారం మహామాఘీ పర్వదినం. ఆకామావై అని శాస్త్రవచనం. ఆ అంటే ఆశ్వీజ పౌర్ణమి, కా అంటే కార్తీక పౌర్ణమి, మా అంటే మాఘ పౌర్ణమి, వై అంటే వైశాఖ పౌర్ణమి. ఈ 4 పౌర్ణిమలు కూడా మహాశక్తివంతమైనవి, పరమ పుణ్యప్రదమైనవని చెప్పి శాస్త్రవచనం. అసలు పౌర్ణమి అంటేనే దైవ శక్తుల యొక్క సంపూర్ణ కలయిక. శివకేశవ ప్రీతికరమైనది మాఘ పౌర్ణిమ కాబట్టి ఈ రోజున పుణ్యనది, సముద్ర స్నానాలు, జపధ్యాన దానాలు, శ్రీ సత్యనారాయణ అనఘాష్టమి వ్రతాలు, క్షేత్ర దర్శనాలు, స్వయంభూ ఆలయ దర్శనాలు ఇవన్నీ కూడా విశేషమైన ఫలితాన్ని మనకు అనుగ్రహిస్తాయి. ఈ రోజు సూర్యోదయానికి ముందుగానే యథావిధిగా మాఘ స్నానం ఆచరిస్తే శరీరంలో నుంచి పాపాలు, రోగాలు బయటకు వచ్చి నాశనం అవుతాయని చెప్పి శాస్త్రవచనం. గృహంలో స్నానం చేసేవారు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు కొద్దిగా వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలి. అలాగే మాఘ పౌర్ణమి అంటే అమ్మలగన్నయమ్మ శ్రీచక్ర అధిష్టాత్రి అయిన శ్రీ లలితాదేవి యొక్క జయంతి కాబట్టి ఈ రోజున లలితా సహస్రనామ పారాయణ, శ్రీచక్రార్చన విశేషమైన శక్తిని, ఫలితాలని మనకు అనుగ్రహిస్తాయి. జై గురుదేవదత్త.